లేటెస్ట్ డెవలప్మెంటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్గా షర్మిల గారు. వైఎస్ షర్మిల అనట్లేదు చాలామంది, ఇప్పుడు ఆవిడ ఇంటి పేరుని మార్చేసేసి వేరే పేరుతో మాట్లాడుతున్నారు. షర్మిల గారు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో ఇవన్నీ కూడా కేంద్రానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని చెప్పని అన్నారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని ఆవిడ మాట్లాడారు. సో ఇప్పుడు షర్మిల గారిని మొన్నటి వరకు చంద్రబాబు గారిని ఎదుర్కోవాలి, పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి, అటు పక్కన పురంధేశ్వరి గారిని ఎదుర్కోవాలి. సో మొన్న జేడీ గారు ఒక పార్టీ పెట్టారు, అదే వివి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, జై భారతీయ నేషనల్ పార్టీ, దాన్ని ఎదుర్కోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున అసలైన షర్మిల గారిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఏం చెప్తారు ఆ విషయం మీద? ఆవిడ అన్నది ఒకటే మాట, వైసీపీ బీజేపీ రెండు ఒకటే, మీరు బీజేపీకి ఓటేస్తే వైసీపీకి వెళ్తుంది, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వస్తుంది అని అన్నారు ఆవిడ. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, వైఎస్ఆర్టీపీ అని. గతం వద్దు, అదే చెప్తున్నాగా. దాని మొత్తం అసలు షర్మిల గారు చెప్పకపోతే కంటిన్యూటీ అసలు ప్రజలకు అర్థం కావాలిగా. అందరికీ తెలుసుగా, తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టారు, అటు వచ్చారు, ఏపీకి వచ్చారని చెప్పారు. నా మెట్టినింటి కష్టాలు చూసి నా బాధ కన్నీళ్ళు ఆగలేదు, అందుకోసం పార్టీ పెట్టాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఓకే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తా అన్నది ఇవ్వలేదు, పోలవరం కంప్లీట్ కాలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదు, ఓడరేవులు కట్టలేదు, కడప ఉక్కు కర్మాగారం కట్టలేదు. ఇవేవి చేయనప్పుడు షర్మిల గారికి కళ్ళెమ్మట నీళ్ళు ఎందుకు రాలేదు? సరే ఇప్పుడు వచ్చాయి. అమ్మ మీరు చేరిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. మీకు కష్టం రాలేదు సరే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 50 మంది సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో 30 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు మొదలు కాగానే ఒక్కటే యాడ్ చేస్తా, రాహుల్ గాంధీని ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఆవిడ ఒకటే మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తానని అంటున్నారు, ఆయన మొదటి నుంచి ఆయన నినాదం అదే, కాబట్టి ఆయన్ని ముందు మనం తీసుకెళ్దాము అని చెప్పని అంటున్నారు. తప్పకుండా అండి. షర్మిల గారు ఆమె నేను అడిగేది ఏంటంటే, అమ్మ మీరు చేరిన కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో లోక్సభలో 53 మంది ఎంతోమంది వచ్చారు, ఇప్పుడు 50కి ఎంతకో తగిన 49కో 50 దగ్గర ఆగిపోయింది, కొన్ని ఓడిపోయింది బై ఎలక్షన్లో. ఆ తర్వాత రాజ్యసభలో 30 మంది సభ్యులు ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత లోక్సభ సెషన్ కానీ రాజ్యసభ సెషన్లో కానీ తెలుగుదేశం ఎంపీలు, వైసీపీ ఎంపీలు మొట్టమొదటి క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ ప్రతి సెషన్లో ఇద్దరు అడుగుతారు, ప్రభుత్వం నుంచి ఇవ్వమో సమాధానం వస్తుంది. వైసీపీ దగ్గర 31 మంది సభ్యులు, రాజ్యసభ లోక్సభ కలిపి 31 మంది ఉంటే వీళ్ళ దగ్గర టీడీపీకే నలుగురు. సో వీళ్ళు ఇంతమంది, మీ దగ్గర 80 మంది సభ్యులు ఉన్నారు. మీరు చేరిన కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలన్న రికార్డ్ ఏదన్నా నా ముందర పెడితే మీ మాటలు నమ్ముతాం. మేము వచ్చాక మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతా ఉన్న చిత్తశుద్ధి మీకుంటే, ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉంటే, మీకు ఒక సభలో 50 మంది, ఒక సభలో 30 మంది ఉన్న పార్టీగా మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం ప్రతి సెషన్లో ఒక్కసారైనా సరే, ఒక్క సభలో అయినా సరే, ఒక్క సభ్యుడైనా సరే మాట్లాడారా? ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీని అంటున్నాను నేను. మీకేమో 9 సంవత్సరాల 9 నెలల పాటు పుట్టినింటి కష్టాలు కనపడలేదు, కన్నీళ్లు రాలేదు. మీరు చేరిన పార్టీకి గత 5 సంవత్సరాల రికార్డు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలన్న రికార్డు ఒకటి లేదు. వస్తే ఇస్తామంటున్నారు. అమ్మా తల్లి రాహుల్ గాంధీ గారు ఇస్తా అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చినాక ఖచ్చితంగా మీకు ఓటేస్తాం. బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఎవరికి ఓటేసినా ఒకరికి వెళ్ళిపోతాయి. సరే అండి, ఇప్పుడు మీరేం చేస్తారమ్మా చెప్పండి. మీకు వాళ్ళకి ఓటు వేయద్దు. ఎవరికి? అది బీజేపీ మతతత్వ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధించలేదు 5 ఏళ్లుగా. మీరేం సాధిస్తారు చెప్పండి అమ్మా. రాబోయే రోజుల్లో సాధిస్తాం. మీరు వచ్చినాక కదా మీరు సాధించేది. అవును, మీరు కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సాధిస్తారు. ఈ లోపల మీరేమన్నా మమ్మల్ని నమ్మించగలిగే కార్యక్రమాలు ఏమైనా చేస్తే మేము ఓటు వేయడానికి ఆస్కారం ఉంటుంది రాబోయే ఎన్నికల్లో. ఉదాహరణకి మీకు కర్ణాటక గెలిచారు, మీరు తెలంగాణ గెలిచారు, లోక్సభలో 50 మంది, రాజ్యసభలో 30 మంది ఉన్నారు. లోక్సభలో ఇప్పుడు ఒక సభ్యుడిని ప్రశ్నలు ఏమనెత్తమనండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అని.
మీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా సభలో, మీ సోనియా గాంధీ గారు ఉన్నారు కదా, మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు కదా, వీళ్ళని దయచేసి సభలో లేవనెత్తమనండి. మిమ్మల్ని నమ్మాలా వద్దా అనేది అప్పుడు ఆలోచిస్తాం. మా ఎంపీలు వాళ్ళు చేస్తున్నారా చేయలేదా, చేస్తున్నట్టు నటిస్తున్నారా అనేది పక్కన పెడితే ప్రతి సెషన్లోనూ అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని. అటు వైసీపీ నుంచి అడుగుతున్నారు, ఇటు టీడీపీ నుంచి అడుగుతున్నారు, ఉభయ సభల్లో అడుగుతున్నారు. మీకు కూడా ఉభయ సభలో ఈ రెండు పార్టీలకు కలిపిన దానికంటే 3 సభ్యులు ఉన్నారు. మీరు టీడీపీ కూడా అడుగుతుందా? అడుగుతుంది ప్రతి సభలో అడుగుతుంది. ఇద్దరు కలిపి ఒకే వైసీపీ కూడా అడుగుతుంది. ఓకే, వైసీపీ రాజ్యసభలో అడుగుతుంది, లోక్సభలో అడుగుతుంది. టీడీపీ కూడా లోక్సభలో అడుగుతుంది, రాజ్యసభలో అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకి కలిపి ఉన్న సభ్యుల కంటే 3 సభ్యులు ఉన్నా కానీ గత 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా విషయంలో నోరు విప్పిన పాపన పోలేదు కదమ్మా. సరే, ముందు అడిగించండి. రెండవ పాయింట్, తెలంగాణ, మీరు మొన్నటిదాకా తెలంగాణ పార్టీలో పనిచేశారు కదా, రేవంత్ రెడ్డి గారు మీకు చాలా మిత్రులు కదా. తెలంగాణ అసెంబ్లీ నుంచి రాష్ట్ర విభజన సమయంలో మాకు రాష్ట్రం ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నారు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టించి, వీళ్ళకెందుకు ఇక్కడెందుకు, తెలంగాణకి ఎందుకు? కాంగ్రెస్ పార్టీయే కదమ్మా మీది. ఓకే, మీది కాంగ్రెస్ పార్టీనే కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆయా అసెంబ్లీ నుంచి తీర్మానం తీసుకొస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మాలా వద్దా ఆలోచిస్తారు. సరే, ఆలోచిస్తారా లేదా అనేది నేను మాట్లాడతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆయన ఆశయ రాష్ట్ర విభజన కాదే, రాష్ట్ర విభజన ఆయన ఆశయం కాదు, రాష్ట్ర విభజన కాదు. పార్టీ ఏర్పడ్డప్పుడు, పార్టీ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ఉన్నాయో, ఆయన ఏదైతే విప్లవాత్మక మార్పులు తీసుకొద్దామని ఆయన ముందుకు వచ్చారో వాటిని కొనసాగిస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ నిన్న ఆవిడ మాట్లాడుతూ ఒకటే చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ ఆశయాలు కొనసాగించాలి అంటే అదే పార్టీని మళ్ళీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి ఆవిడ అంటున్నారు. దానికి మీరు రెడీనా కాదా అని చెప్పి ప్రజల్ని క్వశ్చన్ చేశారు, రాజకీయ నేతల్ని కూడా క్వశ్చన్ చేశారు ఆవిడ. ఇప్పుడు అదే పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతి ఆరోపణలో దోషి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదే పార్టీ, కాంగ్రెస్ పార్టీనే. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆవిడకి ఆ విషయం తెలీదా? అదే అడుగుతున్నాను. ఆ పార్టీకి ఓటు వేయాలని ఆలోచించుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు రాజకీయం చేయడానికి వచ్చారా, ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు చేయడానికి వచ్చారా? మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలకు చేయడానికి వస్తే మీరు నేను చెప్పినట్టు లోక్సభలో మాట్లాడించండి, మీ ఎక్కడెక్కడ మీ అసెంబ్లీలో మీ ప్రభుత్వం ఉందో అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మీద కూడా దాడికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు చేయకూడదు? ఎందుకు విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారన్నప్పుడు ఆమె కనపడలేదా? విశాఖపట్నంలో బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు సమక్షంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని అడిగినట్టు ఆమె కనపడలేదా, వినపడలేదా? మొన్నటిదాకానేమో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు, షర్మిల గారిని అన్నారు. సో ఆవిడ వచ్చి టీడీపీ, వైసీపీ, బీజేపీ అందరినీ ఎండగడుతుంది ఆవిడ. ఇప్పుడు మరి డైరెక్ట్గా వెళ్ళి పార్టీలు చేరితే ఓటు చీలవుగా. ఓటు చీలాలంటే 2019లో పవన్ కళ్యాణ్ ప్రయోగించాడు, కాపులందరినీ పార్టీలో చేర్చుకోవయ్యా, కాపులు వైసీపీకి ఓటేసేలాగా ఉన్నారు, జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ గారిని, అద్దేపల్లి శ్రీధర్ గారిని, చింతల పార్థసారథి గారిని, ఆర్ఎంఆర్ గారిని, పులిశేఖర్ని, వీళ్ళందరినీ కాపులు మాకు 20 మందిని చేర్చుకో, అప్పుడు కాపుల పార్టీ అనుకుని అందరూ వైసీపీకి ఓటేయకుండా నీకు ఓటేస్తారు, ఓటు చీల్చొచ్చు అని అప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ మొన్నటి వరకు ప్రయత్నించింది, ముద్రగడ గారిని కూడా చేర్చుకోవాలి, కాపుల పార్టీ మాది కూడా అని చెప్పడానికి. ఆయన చేరతానంటే వీళ్ళేమీ అడగలా, ఆయన చేరతానంటే ఆహ్వానించింది. ఆయన పెట్టిన షరతులు బహుశా వీళ్ళకి, ఆయన అడిగిన సీట్లు వీళ్ళకి ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన వెళ్తారా లేదా? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆయన క్రెడిబిలిటీ పోద్ది. ఇప్పుడు మీరేంటే చెప్తారు, మీ దగ్గరికి వస్తేనే క్రెడిబిలిటీ పెరుగుతుందా? ఎందుకంటే పక్కపార్టీలోకి వెళ్తే క్రెడిబిలిటీ తగ్గిపోతుందా? ఎందుకంటే సార్ హరిరామ జోగి గారు మాట్లాడితేనేమో మీరు తప్పని అంటారా? చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఫర్గా మాట్లాడితేనేమో ఓకే కరెక్ట్, ఆయన మాట్లాడినంత దాంట్లో 100% నిజం ఉందని అంటారా? అదేట కుదురుతుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్న మాటలకి నేను ఆత్మహత్య చేసుకుందాము అనుకున్నాను అనే మాట ముద్రగడ గారు దొంగ నాటకం అయిపోద్ది. పవన్ కళ్యాణ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి మా అమ్మని తిట్టిస్తారా అని తర్వాత బాలకృష్ణ వచ్చి కౌగులించుకున్నాడు చూసారా? అప్పుడు ఏమైపోయింది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో బాగా నటించాడరా, దొంగ నాటకాలు ఆడాడరా అనుకుంటున్నారు కదా. అది వృత్తి, ఏది ఇది రాజకీయం. దాన్ని రెండు ఒకటే క్లబ్ ఎట్లా చేస్తారు? ఎలా చేస్తారు? మీ తల్లిని తిట్టిన వాడిని భూస్థాపితం చేస్తా అని ఎన్నికలైన నెల రోజుకే కృష్ణానదికి వరద నీరు వస్తే చంద్రబాబు నాయుడుకి వరద నీళ్ళు ఎట్లా వెళ్తాయని చెప్పి అన్నాడంటే నువ్వు కలిసి ఉన్నావా విడిగా ఉన్నావు జనాలకు అర్థమైపోయింది. భవన నిర్మాణ కార్మికుల సభ పెట్టి
ఎవరి పార్టీని అయితే భూస్థాపితం చేస్తా ఉన్నారో వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకున్నావంటే నువ్వు పార్టీ 2019లో ఎవరి కోసం పోటీ చేసావు, ఎవరి ఓటు తీర్చడానికి పోటీ చేసావో జనాలకు అర్థమైపోయింది. జనాలు ఏం పిచ్చోడు కాదు. సో ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ లాగా ఆయన క్రెడిబిలిటీ, ఆయన ఆత్మాభిమానం పోగొట్టుకోవాలనుకుంటే, నా భార్యని తిట్టినందుకు నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న మాట దొంగ నాటకాలు కాదు, వాస్తవాలే అయితే ఆయన జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరరు. పోనీ ఆయన అనుకుందాం, మొన్న ఆయన చేరితే ఆ మాటలు దొంగ నాటకాలు అయిపోతాయి. సో ఆయన పోనీ సరే, ఆయన విషయం దాడి వీరభద్రరావు గారు, కొణతాల రామకృష్ణ అందరూ కూడా వెళ్తున్నారు కదా. వెళ్తే ఏమవుతుందండి? వెళ్తే ఏమవుతుంది? మీరు అనుకున్నారు మా పార్టీలోనే ఉంటారు వాళ్ళంతా, మా దగ్గర పార్టీ అనలేదు, వైసీపీలో ఉంటారని. నాకే పార్టీ లేదు. నేనేం అంటగట్టట్లేదు, మిమ్మల్ని ఏం అంటగట్టలేదు, చెప్తున్నా నేను వైసీపీ గెలుస్తుంది అనేది నా విశ్లేషణ. లేకపోతే సగం మీసం అవును అన్నారుగా మీరు, అందుకని నేనేం అంటగట్టలేదు, మీ విశ్లేషణకి మీరు కట్టుబడి ఉన్నారో లేదోనని జస్ట్ చెక్ చేశా. ఇక్కడ విషయం అండి, ఎవరు ఏ పార్టీలో చేరినా కానీ ప్రజల ముందుకు వచ్చేది రెండు ముఖాలు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఈ రెండు మొహాలు చూసే కదా ప్రజలు ఓటేసేది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? షర్మిల గారిని చూడరు. షర్మిల గారిని, పురంధేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ ఎవరు చూడరు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేది మాత్రమే చూస్తారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అయినప్పుడు నాకైతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని నాకు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదండి. ఏపీసీసీ చీఫ్ అయ్యారు ఆవిడ తప్పుగా చెప్తానండి. మరి పురంధేశ్వర్ గారు కూడా బీజేపీ చీఫే, పవన్ కళ్యాణ్ జనసేన చీఫే. ఎవరు సీఎం ఫేస్ గా లేరు. సోఫార్ సీఎం ఫేస్ గా ఎవరు ఎటువంటి ప్రకటన రాలా. మా ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ సీఎం అని చంద్రబాబు నాయుడు ప్రకటించలా. మా కూటమి ఏర్పడితే. సో ఓవరాల్గా మీరైతే పెద్దగా ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించట్లేదు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటారు మీ ఉద్దేశంలో? కాంగ్రెస్ పార్టీ రావాలంటే చూస్తారు కదా, ట్రాక్ రికార్డ్ చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ చూస్తారు, ఆమె ట్రాక్ రికార్డ్ చూస్తారు. కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో ఉభయ సభల్లో ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలి అని అడిగిన దాఖలాలు అయితే లేవు. కేవలం పబ్లిక్ మీటింగ్స్లో మీరు చెప్పిన ప్రకటన ఆధారంగా చేసి నమ్మలేము. మీ సిడబ్ల్యూసీ తీర్మానం గదిలో కూర్చొని మాట్లాడుకుంటారు, ఆంధ్రప్రదేశ్కి ఇది ఇచ్చేద్దాం అది ఇచ్చేద్దామని. అవి ప్రజలు పరిగణలోకి తీసుకోరు. మీరు లోక్సభలో ఏం మాట్లాడుతున్నారు, రాజ్యసభలో ఏం మాట్లాడుతున్నారు, ఇవి ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పటికైనా సరే మీ తెలంగాణ అసెంబ్లీ, కర్ణాటక అసెంబ్లీ చేత తీర్మానాలు చేసి పంపించండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి, మా పార్టీ విధానం ఇది అని. అప్పుడు నమ్ముతారు ప్రజలు. పక్క రాష్ట్రం వాళ్ళు ఎందుకు ఇస్తారండి? మీ పార్టీ అధికారంలో ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ విభజించింది ఎవరు? కర్ణాటక అన్నారు కదా, నేను అందుకని కాదు. ఆంధ్రప్రదేశ్ విభజించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు. భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా ఎంపీలందరూ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజించింది ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీలు అయితే కాదు కదా. 543లో ఈ 25 పోను మిగతా వాళ్ళందరూ విభజించమని చెప్పారు ఆ రాష్ట్రాలకు. దాంట్లో అలా అనుకుంటే అప్పుడు అందరూ లెక్కలు రాసిచ్చారు, మాకేం అభ్యంతరం లేదని చెప్పి. అవునండి, చంద్రబాబు గారు రాసిచ్చారు, జగన్ గారు కూడా అప్పుడేం మాట్లాడలేదు అప్పుడు. ఆ తర్వాత మిగతా పార్టీలు కూడా రాసిచ్చారు, రాసిచ్చారండి, కాదని నేను అంటలేదండి. విభజించిన దానికి ఓటు వేసింది ఎవరు అనేది ప్రామాణికం. ఎవరు వేశారు ఓటు? ఆంధ్రప్రదేశ్ 25 మంది కాకుండా సిపిఎం వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ రాష్ట్రాన్ని విభజించమన్నారు. సరే, రాష్ట్రాన్ని విభజించిన దాంట్లో కర్ణాటక ఎంపీలు ఉన్నారు కదా, తెలంగాణ ఎంపీలు ఉన్నారు కదా. సో మీ వాదన అటు వెళ్తుంది. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించమన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని మీ ప్రధానమంత్రి చెప్పారు కదా. రైట్. ఆ హామీ నెరవేర్చినప్పుడు ఇది కూడా నెరవేర్చండి అని అసెంబ్లీ తీర్మానం చేసి తీసుకురమ్మన్న షర్మిలమ్మ గారిని. సరే, అమ్మగారు నమ్ముతాం మిమ్మల్ని. లేదా 26వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రజలందరితో కలిసి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేయమనండి. చేస్తాం. మేము చేస్తుంది అదే కదా, మేము చేస్తున్నాము, చేయమనండి. ఇది చేయట్లేదు. వాళ్ళు బ్యాడ్జీలు 80,000 రూపాయలు బ్యాడ్జీలు వాళ్ళ పార్టీకి డొనేట్ చేశాను. బ్యాడ్జీ పెట్టుకోవడం కూడా వాళ్ళకి తీరికలేదు.